కుటుంబం కూడా అలానే అవుతుంది. మీకు అందరూ కూడా చూస్తున్నారు. మీకు అందరితో కూడా తెలుసు, బాగా దగ్గర నుంచి చూశారు. ఎస్, ఏంటి వాళ్ళు కలిసిపోతారంటారా? కవిత పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తారండి. మొన్న వెళ్ళి కలిసి వచ్చింది కదా ఫాదర్. నేను నాకు తెలిసిన సమాచారం, నాకు తెలిసింది, నేనే ఒక ఇచ్చాను. అది ఎందుకో కోపం మీద దాన్ని ఒక యుఎస్ అది పేరు కూడా చెప్తాను, ఎఫ్టీవీ అని ఫేమస్, ఇప్పుడు పూరా లోకల్ అని పెట్టాడు. ఆ పిల్లోడు కొత్తగా ఏదేదో అడుగుతూ ఉంటే, నీకు కేసీఆర్ సంబంధం ఏంటంటే, ఆయన ఆకాశం నేను భూమి, ఆయన కేంద్ర మంత్రి అయ్యండు, డిప్యూటీ స్పీకర్ అయ్యండు, ఇక్కడ మంత్రి అయ్యండు, 10 సార్లు ఆయనకు నాకు కంపేర్ చేసిపోయింది, నేను తొట్టి గ్యాంగు అని దాని మీద కోపం మీద వచ్చేసాను. పడదాలో చెప్పాను. నాకు తెలిసిన సమాచారం, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడాను. ఆమె కలవలేదు, ఇంటికి పోయాది, తల్లి మాత్రమే. సన్ను నాకు తెలిసిన సమాచారము, సన్నుకు ఆశీర్వదించాడు. ఆయన బెడ్రూమ్లో ఉండే, బెడ్రూమ్ పోయిండు. ఆ మన్మంతోటి రెండో కొడుకు మాట్లాడి పంపించాడు. బట్ రాజకీయంగా క్వశ్చనే లేదు. ఈమె పోయి నా తప్పైందని ఏదన్నా డై కొట్టాలి కానీ ఈ విధంగానే ప్రవర్తించే లోకల్ బాడీ ముందు నేను దాదాపు 3 నెలలకెళ్ళి చెప్తున్నాను, మీకు పంపుతాను అవన్నీ. షీ విల్ ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ. ఆమె ఎమ్మెల్సీగా పార్టీ సభ్యురాలు. నేను జాంతానే ఒక నా కేసీఆరే, అక్కడ రాక్షసులు ఉన్నాడు, నేను ఎవరిని గుర్తించా? నో. సామాజిక న్యాయం జరగలేదంటావు, నువ్వే 10 ఏళ్ళు సామాజిక న్యాయం ఎందుకు జరగలే? ఆర్థిక సమానత వికారాబాద్కి ఇక్కడికంటది. సామాజిక న్యాయం జరగాలంటే నువ్వు జరగ నీ జమానే కదా. 6 రెడ్లు 4 వెల్మర్ ఉంటుందమ్మా 17 మందికి. నీ కుటుంబ సభ్యులు 3 కదా, నీ అన్న, నీ బావ, నీ నాయన, ఇంకో నీ బంధువు దయాకర్, అంతకుముందు జూపల్లి, 6 రెడ్లు ఎట్లయితారమ్మా? ఎప్పుడన్నా అడిగినావా మహిళలకు ప్రాతినిధ్యం గురించి? మంత్రి లేదు కదా మొదటి క్యాబినెట్లో, రెండోసారి కూడా చాలా లేటుకి ఇచ్చిండు కదా. ఆయారాం గాయారాంలోకి ఎవరు? సత్యవతి రాథోడ్ ఎప్పుడు 2 ఏళ్ల తర్వాత సబితాకి ఇచ్చారు. ఎక్కడిచ్చింది మహిళలకు? దళితులు చేస్తాను, దళితులకు ఒకలే క్యాబినెట్ కదా, ఫస్ట్ క్యాబినెట్ ఒకటే, సెకండ్ క్యాబినెట్ ఒకటే కదా. ఎట్లా అమ్మ చెప్పమ్మా, అది ఎట్లా న్యాయం జరిగింది? ఎట్లా న్యాయం జరిగింది? సో నువ్వు బీసీ నినాదం తీయడం తప్పులేదు. నువ్వేమో నీ ఆర్గనైజేషన్ ఏమో రాజకీయాలకు అతీతంగా, నువ్వు కూడా సన్యాసం తీసుకోమ్మా. జయప్రకాష్ నారాయణ ఎక్కట్రా చేసిండు కదా, పెరియారా అక్కడ ఎవడో మన తమిళనాడు చేసిండు కదా, ఇక్కడ బాల్తాచార్య పవర్కు దూరంగా ఉన్నాడు కదా. నిజంగానే నీకు ప్రజలకు సేవ చేయాలంటే, ఇష్యూకి చేయాలంటే నీకు ఎమ్మెల్సీ ఎందుకమ్మా? ఎమ్మెల్సీ రాజీనామా చేసి నువ్వు ఇదే నీ బతుకమ్మ. ఇవాళ జాగృతి ఒక తెలంగాణ కాదట, భారతీయ జాగృతి, దేశమంతా తిరుగుతారు. మరి దేశమంతా తిరుగుతా నీకు రాజకీయం ఎందుకమ్మా? నీ దగ్గర నోళ్ళేమో సన్యాసుల మఠం, వాళ్ళు రాజకీయాలు కావు, నీకేమో పోస్ట్ కావాలి. మాది రాజకీయ సంస్థ కాదు, సేవా సంస్థ. అంటే నీ దగ్గర సేవ చేయడానికి వస్తున్నా వాళ్ళు. నువ్వు కూడా ఎమ్మెల్సీ రాజీనామా చేయమ్మా, దేశం ఉద్ధరించు, బీసీల కోసం పోరాటం చేయి, మహిళల కోసం చేయి, పూలే కోసం చేయి. నేను నీతో వస్తామ్మా. నేను ఒక నా తరఫున 100, 200, 300 నా డబ్బు నేను పెట్టుకుంటా. నువ్వు ఢిల్లీయా గల్లీ ఎక్కడంటే అక్కడ నేను కూర్చుంటా. షుగర్ పేషెంట్ అని నువ్వు దీక్ష కూర్చుంటా. ఎందుకమ్మా ఈ కాకమ్మ కథలు? ఎందుకమ్మా నీకు? ఖచ్చితంగా బిడ్డగా వేరే సంగతి. తండ్రి బిడ్డల సంబంధము, తండ్రి మామ అల్లుడు, మామ మన్మరాళ్ళు. బట్ రాజకీయంగా ఇదే యాక్షన్. ఆమె సెప్టెంబర్ మళ్ళీ వస్తుంది, ఫస్ట్గా సెకండ్గా, బిఫోర్ లోకల్ బాడీ ఎలక్షన్. ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ. ఫస్ట్ షోకాజ్ నోటీస్ చేయాలి, రిజిస్టర్డ్ పార్టీ కనుక. షోకాజ్ నోటీస్ ఇచ్చినాక 15 రోజులకు జవాబు ఇవ్వకుండా, జవాబు సరి అయింది ఇవ్వకుండా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ అయినాక మళ్ళీ 15 రోజులు ఉంటుంది. బైలాస్ ఎనీ పొలిటికల్ పార్టీ రిజిస్టర్డ్ ఇన్ ఎలక్షన్ కమిషన్. దెన్ ఎక్స్పెల్ అంటే బహిష్కరణ 6 ఏళ్ళని. అది కాకపోతే కోర్టుకు పోతే కోర్టు స్టే ఇస్తుంది. గతంలో కాంగ్రెస్ కేరళ మద్రాసులో డైరెక్ట్ ఎక్స్పెల్ ఎవరైతే కొందరు నాయకులు చేసిండ్రో వాళ్ళు కోర్టుకు పోయిన, కోర్టును స్టే తెచ్చుకున్నారు. స్టే అంటే నేను సభ్యుని అని చెప్పడానికి అదొక ప్రిస్టేజ్ అనుకోండి. బట్ ఖచ్చితంగా ఆమె పార్టీ నుంచి ఎక్స్పెల్ అవుతుంది. అసలు ఆమె కౌంటే కాదు. షర్మిలి గారు ఎట్లయితే శూన్యమైనరో, రేపు కావచ్చు ఆమె శూన్యమైనరో, కవిత రాజకీయ పటములకెళ్ళి 0 అవుతుంది. నో మోర్ ఆఫ్ కవిత. అసలు కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడన్నా? కానీ బీఆర్ఎస్ ఉంటుందా స్ట్రాంగ్ గా? ఒకవేళ కవిత వెళ్ళిపోతే శూన్యం అవ్వచ్చు. 0 ఆమె ఇట్లా ఒక అమ్మ వెంట్రుకలు లెక్క పెట్టగలుగుతామా? వెంట్రుకలు లెక్క పెట్టగలుగుతాం. ఆమె ఒక వెంట్రుక కాదమ్మా. మిగిలిన కుటుంబ సభ్యుల మధ్య కూడా ఏమి కుటుంబ సభ్యులు ఏం కాదమ్మా. ఆల్రెడీ హరీష్ రావు కేసీఆర్ బతుకున్నంత కాలము ఈజ్ విత్ ఏది చెప్తే కేసీఆర్ చెప్తే అది చేస్తాడు. 1. నెంబర్ 2, కేసీఆర్ అనేవాడు లేనప్పుడు
అహంకారంగా గతంలో ఎట్లయితే ఆయన దగ్గర పోతే హరీష్ దగ్గర పోతే పని అవుతుందని అడ్జస్ట్ చేసుకోకపోతే పిల్లిని రూమ్లో పెడితే కొట్టి ఏమవుతుందమ్మా, మెడకాయ పడుతుంది. అతన్ని ప్యారలల్గా తీసుకెళ్తే ఈ విల్ బి కేటీఆర్కు సహకరించుతాడు, లేదంటే మెడకాయ పడతాడు, బయటకు వస్తాడు. అది చాలా దూరం ఉంది. ఈరోజు రాజకీయాల్లో పొలిటికల్ పవర్ ఉండాలి, అయితే మనీ పవర్ ఉండాలి, లేకపోతే మజిల్ పవర్ ఉండాలి, లేకపోతే మ్యానిపులేటర్ ఇంకో కొన్ని పదాలు ఉన్నాయి అనుకోండి, కంపెనీ పెట్టినోడు ఉండాలి. ఇది సప్లై కంపెనీ ఉంటుంది కదా, వానికి కూడా రెస్పెక్టే. నాలాంటి వానికి ఏదైతుందో సమాజంలో నీతి నిజాయితీ ఉన్నా కనుక లేదు, వాటికే రెస్పెక్ట్. వాడు ఎన్ని తప్పులు చేసినా డబ్బు ఉంటే చాలు, వాడు ఏ పని చేసినా. లేకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏదో పేపరు మన యూట్యూబో లేకపోతే ఏదైనా ఛానల్ ఉంటే గౌరవం, గన్మెన్లు కూడా చేస్తారు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. సమాజం కోసం ఏదైనా మాట్లాడుతూ ఉంటే దాన్ని వక్రీకరించి చేస్తే బాధ అనిపిస్తుంది. థ్యాంక్ యూ గోనె ప్రకాష్ రావు గారు మహా ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు. ఇది గోనె ప్రకాష్ రావు గారితోటి మహా స్పెషల్ ఇంటర్వ్యూ. కాళేశ్వరం మీద కుట్ర జరిగింది. తెలంగాణ జీవనాడిగా చెప్పుకుంటాం మనం కాళేశ్వరం. అదేవిధంగా కేసీఆర్ అనగానే ఒక ఐకానిక్ కాళేశ్వరాన్నే చూపిస్తాం. దాని మీద కుట్ర జరిగిందని నిన్ననే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నారు. దాన్ని ఏదో పేలడం, దాన్ని పేల్చడానికి, దాన్ని మొత్తం కూడా అంతం చేయడానికి కుట్ర చేశారు అన్నది. ఇది జరుగుతున్నా ఆయన బిఎస్పి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అదే కాళేశ్వరం పక్కకి ఆయన కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నుంచి పోటీ చేశాడు. 3వ స్థానం వచ్చింది. 3వ స్థానం మళ్ళీ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో ఎంత. నేను ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ టీఆర్ఎస్ని కానీ బీఆర్ఎస్ని ఎప్పుడు క్రిటిసైజ్ చేయలేదు. ఆయన విమర్శలు ఒకసారి మీరు టీవీలో పేపర్లో చూస్తే అది భరించలేం, అంత ర్యాష్గా మాట్లాడాడు. ఈరోజు ఈ పార్టీలో చేరి రాజకీయ నాయకుడు కావాలనే ఉద్దేశంతో ఎంపీ చేసి ఓడిపోయాడు చూసాం. ఇప్పుడు ఎమ్మెల్యే చేయాలి. ఎక్కడ చేయాలా? గువ్వల బాలరాజు కాన్స్టిట్యూన్సీ ఉంది కదా, ఆ కాన్స్టిట్యూన్సీ ఎంచుకున్నాడు. అచ్చంపేట ఇప్పుడు వంశీ గారు ఉన్నారు. సో అందుకోసము కొందరు బాంబు పెట్టి ఎన్నికల ముందు కూడా వి ప్రకాష్ గారు అన్నాడు, ఎక్కడ బాంబులు, ఎక్కడ కుట్ర జరిగిందన్న. కుట్ర జరిగితే ఆ మాట ఈరోజు కేసీఆర్ గారు కానీ హరీష్ గారు కానీ కుట్ర ఎక్కడో బయటపెట్టు. ఒక ఐపీఎస్ పోలీస్ అధికారిగా నీతి నిజాయితీగా పనిచేసిన వానిగా, ఒక దళిత ఆఫీసర్గా ఈ విధంగా భజన చేయడం కానీ ఇటువంటి స్టేట్మెంట్లు నిన్ను హర్షించరు. నీ క్యారెక్టర్ను తక్కువ చేసుకుంటున్నావు ప్రవీణ్ అన్న. మన ఇద్దరం కూడా ఏదైతుందో మదియాస్కి అప్పుడు నువ్వు కంట్రోల్ రూమ్లో సీసీఎస్లో ఉండి బీఎస్పీ అయినా కూడా ఒక సందర్భంలో నేను ఫోన్లో మాట్లాడాను. నన్ను గుర్తుపట్టిన సార్ మీది, మిమ్మల్ని ఎందుకు గుర్తుపట్ట ప్రవీణ్ గారు అని చెప్పాను. సో ఈజ్ అ గుడ్ ఆఫీసర్. క్యారెక్టర్, అతని క్యారెక్టర్ని ఏదైతుందో కంప్లీట్ నవ్వుకుంటున్నారు. కొత్త పోలీస్ అధికారులు నేను ఇద్దరితో మాట్లాడినప్పుడు, డిస్కషన్ వచ్చినప్పుడు నీ స్థాయిని, నీ యొక్క స్టేటస్ను రాజకీయం కోసం ఏదైతుందో ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం, ఒక పోలీస్ అధికారిగా పనిచేసిన, ఒక ఆనెస్ట్గా అధికారిగా పనిచేసిన బయటపెట్టు. కుట్ర ఉందనేది కోణం మీద చెప్పు, నువ్వు బయటపెట్టు. చదువుకున్న వానివి, ఐపీఎస్ ఆఫీసరు, నీతి నిజాయితీ గల పనిచేసినావు. కమాన్, ఎక్కడ కుట్ర జరిగిందో చెప్పు, ఎస్టాబ్లిష్ చేయి. కాంగ్రెస్ ఫినిష్ అవుతుంది కదా, కుట్రుంటే ఫినిష్ అవుతుంది కదా. కేటీఆర్ గారు చెప్పినట్టు అవసరం ఉన్నప్పుడు ఏదైతుందో నేను ఫోను ఆట్లైను మొన్న చెప్పాడు కదా ఒకసారి, నేను అవసరం ఉన్నప్పుడు బయట పెడతాను. నేను చెప్పాను కేటీఆర్ గారు కనుక పెడితే హెగ్డే చీఫ్ మినిస్టర్ స్టెప్ డౌన్ అయ్యాడు సుబ్రహ్మణ్య స్వామి బయట పెడితే. దేవగౌడ, బొమ్మాయి అండుకున్న వాళ్ళ గ్రూపు ఎమ్మెల్యేలు ట్యాప్ చేసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టం ఏదైతుందో కేంద్రం బ్రిటిష్ చట్టం. ఈరోజు రిచర్డ్ నిక్సన్ అమెరికాలో ప్రెసిడెంట్గా ఉండి ఆయన రిపబ్లికన్ డెమోక్రసీ గేట్వే హోటల్లో ఏదైతుందో డెమోక్రసీ స్ట్రాటజీని ఏదైతుందో భంగం చేసినప్పుడు అది బయటపడి 4 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికైండి అని, ఆ ఎన్నికల్లో ఎన్నిక రిపీట్ అయిండు. అది ఎస్టాబ్లిష్ అయితే 4 సంవత్సరాలది 1.5 year లోపలనే రిజైన్ చేసిండు అమెరికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్. నేను మర్చిపోయాను, ఏదో హీట్గా వచ్చాను, డేట్లతో సహా చెప్తాను. అక్కడ ప్రపంచ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ అంటే అక్కడ ఏది ఇవి పెడతారు కదా, మన ఏమంటారు దాన్ని, టేప్ రికార్డర్లు పెడితే వాళ్ళు ట్రాప్ అయిపోయాక అవుతుందో
బుకాయించాడు. కానీ ఆ ఎన్నికల్లో గెలిచాడు. జస్ట్ ఎన్నికల ముందు ఒక 3 నెలలు అయిన తర్వాత 1.5 year ఎంక్వైరీలో ఈయన ప్రోత్సాహంతో వీళ్ళ స్ట్రాటజీని కనుగొనడానికి కోసం గూఢాచారులు పంపించడం ఎస్టాబ్లిష్ అయినాక 2.5 years టర్మ్ అమెరికన్ ప్రెసిడెంట్ స్టెప్ డౌన్ అయిపోయాడు. హెగ్డే, రామకృష్ణ హెగ్డే 83లో బోటాబోటిగా 86-87 సీట్లు రైతు నాగలి గుర్తు మీద వచ్చినాయి. పువ్వు గుర్తు మీద 17-18 ఇండిపెండెన్స్ తోడు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిండు. కాంగ్రెస్కు 70 మాత్రం వచ్చినాయి. 224 హౌస్. ఎప్పుడు 83లో 83 సేమ్ ఇక్కడ అక్కడ ఒకటిసారి ఎలక్షన్. ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక 78లో అక్కడ దేవరాజు వస్తాడు, ఇక్కడ చెన్నారెడ్డి కాంగ్రెస్ అయిన తర్వాత అతను ఢిల్లీలో రాజ్యసభ ఉండే. హెగ్డే అండ్ బొమ్మాయి హెగ్డే కాదు బొమ్మాయి అండ్ దేవగౌడ కాంట్రవర్షియల్ ఆయన తీసుకొచ్చి పెట్టారు. జనతా 85, బీజేపీ అండ్ ఇండిపెండెన్స్ తోటి 224 హౌస్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. మళ్ళీ 84లో ఇందిరాగాంధీ గారు అక్టోబర్లో అయిన తర్వాత 84 డిసెంబర్లో 85 మార్చిలో కావాలి పార్లమెంట్. బట్ 3 నెలల ముందు చేశాడు రాజీవ్ గాంధీ. చేస్తే 400 పైన సీట్లు వస్తే ఇక్కడ 28కి 28 లోక్సభ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. ప్రభుత్వము జనతా అండ్ బీజేపీ కలిపి. హెగ్డే చీఫ్ మినిస్టర్ రిజైన్ చేసి రికమెండ్ చేసిండు. మార్చిలో 131 సీట్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత దేవగౌడ బొమ్మాయి ఎప్పుడు కాంపిటీటర్ అసమ్మతి వాళ్ళని ట్యాప్ చేస్తే ఏదైతుందో సుబ్రహ్మణ్య స్వామి గారు దాన్ని బయటపడితే చీఫ్ మినిస్టర్ స్టెప్ డౌన్ అయ్యింది. నేను మొన్న ఛాలెంజ్ చేశాను. ఇటువంటి స్టేట్మెంట్లు, ఈ బ్రేకప్లు, ఈ సోషల్ మీడియాకు లక్షల మంది కోట్ల మంది చూసుడు కాదు. చిత్తశుద్ధి ఉంటే ఆ కుట్రేదో నువ్వు బయట పెట్టాలంటున్నావు ఒక పోలీస్ అధికారిగా. అలాగే నేను కేటీఆర్ గారు కూడా అవసరం ఉన్నప్పుడు నేను బయట పెడతా. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డిని స్టెప్ డౌన్ కమ్మంటది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఆరోపణలు అయిన వాళ్ళను అంతులే ముఖ్యమంత్రి దిగిపోయాడు. చెన్నారెడ్డి గారు దిగిపోయాడు. హైకోర్టు మన ఒక మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తే జనార్దన్ రెడ్డి గారు దిగిపోయాడు. బాపిరాజు రిజైన్ చేశాడు. అంతులే అక్కడ చీఫ్ మినిస్టర్ రిజైన్ చేశాడు. ఇక్కడ మన ఈయన పేరేంటి, మన కోనేరు రంగారావు రిజైన్ చేశాడు. ఆరోపణలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఇది చట్ట వ్యతిరేకత కార్యక్రమాలు. ఓన్లీ దేశ భద్రత, టెర్రరిస్టులు, ఐఎస్ఐ ఇటువంటి నక్సలైట్ వాటికే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. రాజకీయ ట్యాపింగ్ ఒక వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీల్లేదు. అది జరిగినప్పుడు అది వ్యతిరేకత. దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే కేటీఆర్ గారు కానీ ఈయన కుట్ర ఉందని బయటపెడితే ఈ ప్రభుత్వం మీకు బెనిఫిట్ అవుతుంది. కేటీఆర్ కనుక నిజంగానే అది బయటపెడితే ఎప్పుడో కాదు, సమయం కాదు, మా చేతికి ఇమ్మనండి, నేను తీసుకెళ్ళి ఆయనను సోనియా గాంధీ గారా ప్రియాంకనా వాళ్ళని కలిసి చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ స్టెప్ డౌన్ అవుతాడు. ఇక్కడ గలం విప్పుతారు. రాజగోపాల్ రెడ్డి ఉన్నానుకోండి, ఎవరో రేపు ముఖ్యమంత్రి ఆయనే చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, నా సీటు గుంజుకోవాలని చూస్తుంటే ఎప్పుడు నా సీటు ఖాళీ చేయాలని చూస్తున్నది. ఖచ్చితంగా ఒకరో ఇద్దరు మంత్రివర్గం రాజీనామా ఇచ్చి కాంగ్రెస్ సాంప్రదాయము ఆరోపణలు వచ్చినప్పుడు దిగిపోవాలి. ఇది చట్ట వ్యతిరేకత కనుక మాయ కూడా చేస్తున్న అంటున్నారు కదా, కొందరు అంటున్నారు కదా ట్యాపింగ్ అనేది. అది ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆయన చెప్పాడు కేటీఆర్. అది ఆ సాక్ష్యాలు వీళ్ళకిస్తే నాకిస్తే రేవంత్ రెడ్డి గారు మీకు శత్రువు కదా, ఈరోజు అందరికంటే శత్రువు ఆయనే కదా. ఆయనే తిడుతున్నారు కదా, మీరు ఆయనే టార్గెట్ చేస్తున్నారు కదా. ఆయన లేకపోతే మీరు రాజ్యం నడపవచ్చు అనుకుంటున్నారు కదా, ఈజీ గెలవచ్చు అనుకుంటున్నారు కదా. ఆయన నాయకుడు కాకపోతే మేము ఓడిపోబోతు అని చెప్తున్నారు కదా మీరు కథలు. కమాన్ చూపెట్టు. అందుకోసం ఏదైతుందో వీళ్ళు ఇద్దరు, అటు కేటీఆర్ కానీ ఇతనేమో ఎంఏ చేశాడు, అపర మేధావి, తండ్రి కంటే కాదు ప్రపంచంలో నా అంత మంచి మేధావి లేడు అనుకుంటాడు, అన్ని భాషల్లో మాట్లాడగలుగుతా అనుకుంటాడు. ఇప్పటికీ మీ మహా టీవీ ద్వారా చెప్తున్నా, మొన్న ఏదో టీవీలో చెప్పాను, అది బయట పెడితే రేవంత్ రెడ్డి అనేది ముఖ్యమంత్రి ఉండడు, ఇంకో ముఖ్యమంత్రి అవుతాడు. మీరే మీ పార్టీ వాళ్ళు నా 10 మందిని ఐజీడీ తీసుకొని ఇంకా మీరే గుంజుకొని మీరే ముఖ్యమంత్రి అవుతారు కావచ్చు. కనుక ఏదైతుందో ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి అవసరం ఉన్నప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్పడం అనేది నాలాంటి వాడు అన్ఎడ్యుకేటెడ్, డిగ్రీ చేసిన 7వ తరగతిని చూసినంత తొట్టి గ్యాంగ్ అంటారు, 6 నెలలు ఎమ్మెల్యే, ఇంత ఐపీఎస్ ఆఫీసరు ఎస్పీగా చేసి ఇంత పేరు తెచ్చుకొని ఆయనే మొత్తం ఎంఎస్ మున్సిపల్ డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా నడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యండి. ఇంకెప్పుడో సమయం ఇప్పుడే మీకు అది లాభం జరుగుతుంది. ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి అది పతాక శీర్షికలు వచ్చి సంతోషపోడు కాదు. బీ ప్రాక్టికల్ అని మీ మహా టీవీ ద్వారా నేను ఇద్దరికి విజ్ఞప్తి